ఫ్రెండ్స్, ప్రతి సంవత్సరం ఈ రోజు అంటే 29th జనవరి నాడు ఫ్రెంచ్ వాళ్ళు అలాగే అమెరికన్స్ వాళ్ళు ఫ్రీ థింకర్స్ డే అని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఫ్రీ థింకర్స్ డే అంటే ఏంటి, దీన్ని ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నారు, దీనివల్ల ఉపయోగం ఏంటి, ఈ ఒక టాపిక్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నా. సో నా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఫ్రీ థింకర్స్ అంటే మన ఒక ఆలోచనల్ని ఒక సరైన పద్ధతిలో, అంటే ఎటువంటి మాటలకి ప్రభావితం కాకుండా, ఎవరికి ఇన్ఫ్లుయెన్స్ కాకుండా మనదంటూ ఒక సొంతమైన ఆలోచనల్ని, నిర్ణయాలని సరైన పద్ధతిలో అమలు చేసుకోవడం, అంటే మంచి ఏది చెడు ఏది అని ఆలోచించి ఒక సరైన పద్ధతిలో అమలు చేసుకోవడాన్నే ఫ్రీ థింకర్స్ అని అంటారు. మీకు తెలుసా, దీనికోసం ఒక మనిషి పోరాడాడు. అవును, నిజం, దీనికోసం ఒక మనిషి పోరాడాడు. అతని పేరే థామస్ పైనే. ఈరోజు తన పుట్టినరోజు సందర్భంగా ఫ్రెంచ్ వాళ్ళు అలాగే అమెరికన్స్ వాళ్ళు ఫ్రీ థింకర్స్ డే అని జరుపుకుంటున్నారు. ఏంటి ఈ మనిషి యొక్క గొప్పతనం, ఏం చేశాడు తను అలాంటిది తెలుసుకుందాం. అంటే దాదాపు 200 సంవత్సరాల క్రితం వీళ్ళ నాయకులు ఏదైతే నిర్ణయాలు తీసుకునే వాళ్ళో ఆ ఒక్క నిర్ణయాలకే పూర్తిగా అంకితం అయిపోయారు. అంటే వీళ్ళ దగ్గర మంచి ఆలోచనలు ఉన్నా కూడా సరే వాళ్ళు దాన్ని బయట పెట్టలేకపోయారు. ఎందుకంటే వాళ్ళ నాయకుల నిర్ణయాలకి ఎదురు తిరిగి మాట్లాడలేకపోయారు. అలాంటి ఒక సందర్భంలో ఈ థామస్ పైనే అనే వ్యక్తి రాసిన నోవెల్స్కి, తను రాసిన బుక్స్కి, తన ఒక జీవిత కృషికి ఈ మనుషులు ఎవరైతే స్వంతంగా ఉండాలి, స్వంత నిర్ణయాలు తీసుకోవాలి, ఏది మంచి ఏది చెడు అని ఆలోచించి ఒక సరైన పద్ధతిలో వాళ్ళ జీవితాల్ని గడపాలి అనే వాళ్ళందరూ ఈ థామస్ పైనే అనే వ్యక్తికి పూర్తిగా ప్రేరణ పొందారు. అంతే, ఆ ఒక్క మనిషిని ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు. ఆ తరువాత 1990లో అమెరికాలో ఉన్న ఒక ఫేమస్ మ్యాగజైన్ ద ట్రూత్ సీకర్ అనే ఒక మ్యాగజైన్లో ఇతని గురించి, ఈ థామస్ పైనేస్ ఒక పుట్టినరోజు సందర్భంగా తన ఒక గొప్పతనం ప్రతి ఒక్కరికి తెలియాలి అనే ఒక ఉద్దేశంతో ఈ ఫ్రీ థింకర్స్ డే అని నిర్ణయించారు, అలాగే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సో ఫ్రెండ్స్, ఎప్పుడు మన ఒక స్వంత ఆలోచనల్ని, మన ఒక స్వంత నిర్ణయాలకి పూర్తిగా అంకితం కాకుండా అవతల వ్యక్తి చెప్పే విషయాల్ని కూడా ఆలోచించండి. దీనివల్ల మనకి కొన్ని మంచి విషయాల్ని తెలుసుకునే ఒక అవకాశం లభిస్తుంది. అలాగే మనల్ని ఎప్పుడు పాజిటివ్గా ఉండేలా ప్రోత్సహిస్తుంది. సో ఫ్రెండ్స్, ఎప్పుడు మీ ఒక మైండ్ని ఓపెన్గా ఉంచుకొని ఫ్రీగా థింక్ చేయండి. ఎప్పుడు అవుట్ ఆఫ్ బాక్స్ థింక్ చేయండి. అవుట్ ఆఫ్ బాక్స్ ఎలా థింక్ చేయాలి, దీని గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నేను ఒక మంచి వీడియోతో మీ ముందు వస్తాను. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం నా వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.